సభా సరస్వతికి నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే నా తోటి కళాకారులకి అందరికీ నమస్కారం. బహిష్కరణ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ కథ విన్న మొదటి శ్రోతని నేనే. తమ్ముడు నాకు ఒక 4.5 ఇయర్స్ బ్యాక్ ఈ కథ చెప్పాడు. ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే ముఖస్తుతి కాదు కానీ, అప్పుడు తమ్ముడు నాకేం చెప్పాడో ఫస్ట్ ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. సూపర్ తమ్ముడు, కంగ్రాచులేషన్స్. అంటే చెప్పడం సాధారణంగా కథ చెప్పడానికి ఇంప్లిమెంటేషన్కి తేడా వస్తుంది మామూలుగా. ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ, బడ్జెట్ ఇష్యూస్ కానీ, కానీ నాకు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా షార్ట్ బై షార్ట్ అలాగే తీశాడు. అద్భుతం తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. ముఖ్యంగా అంజలి గారు, ఇలాంటి క్యారెక్టర్స్ అండి ఛాలెంజింగ్ రోల్స్ మేడం. అందరు ఆర్టిస్టులు అటెంప్ట్ చేయరు. అది మీ స్టేచర్ ఉన్న ఆర్టిస్టులు నిజంగా ఇలాంటివి టేకప్ చేయడం వల్ల మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యారు మేడం. గాడ్ బ్లెస్ యూ అండి. ఎందుకంటే సాధారణంగా ఇందాక వదిన చెప్పినట్టుగా స్మితా పటేల్ గారు ఇలాంటి వాళ్ళు అటెంప్ట్ చేశారు ఇలాంటి క్యారెక్టర్స్. కరీనా కపూర్ గారు హిందీలో, మీరు తెలుగులో ఒక కొత్త వరవడికి నాంది క్రియేట్ చేశారు, వరవడి సృష్టించారు. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే శ్రీతేజ్ గారు, రవీంద్ర విజయ్ గారు, అనన్య గారు, అలాగే చిన్న పాప సిరి, మొత్తం ఫస్ట్ ఎపిసోడ్లో కనిపించిన నటినట్లు అందరూ, అలాగే కెమెరా వర్క్ అని, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్ చాలా బాగా ఇచ్చారండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు సిద్ధార్థ్ గారు, సూపర్ సార్, గాడ్ బ్లెస్ యూ. ఒక డిఫరెంట్ ఒక కొత్త మ్యూజిక్ని విన్న ఫీల్ వచ్చింది. చాలా బాగుందండి. అండ్ ఎస్పెషలీ స్పెషల్ మెన్షన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, ఇలాంటి ఒక సబ్జెక్ట్ని టేకప్ చేసి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని చేయడం మాత్రం గ్రేట్ మేడం. గాడ్ బ్లెస్ యూ. అండ్ టీమ్ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. అండ్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ ముఖేష్. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.